హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నమ్మా కిచెన్. టేస్టీగా ఫ్లేవర్ఫుల్గా చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఇష్టపడి తిని బియ్యపిండి సేమియా పాయసాన్ని ప్రిపేర్ చేద్దాం. 1 బౌల్లోకి కొన్ని ఎండు ద్రాక్ష, కిస్మిస్, మస్క్ మెలన్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్ 1 పాన్ తీసుకొని త్రీ టేబుల్ స్పూన్ గీని యాడ్ చేసుకోవాలి. అందులోకి కిస్మిస్, పంప్కిన్ సీడ్స్, మస్క్ మెలన్ సీడ్స్, ఎండు ద్రాక్ష వేసి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ కప్పుతో 2 కప్స్ సేమియా తీసుకోవాలి. ఎండు కొబ్బరి తీసుకున్న ఎండు కొబ్బరిని ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి. ఈ పీసెస్గా కట్ చేసుకున్న ఎండు కొబ్బరిని ఒక మిక్సర్ తీసుకొని అందులోకి వేసి ఇలా మెత్తగా ఆడించుకోవాలి. ఇప్పుడు 1 కప్పు తీసుకొని అందులోకి 2 గ్లాసెస్ ఆఫ్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులోకి కొన్ని బియ్యం వేసి ఒక 10 మినిట్స్ దాకా నాన ఉంచాలి. ఇప్పుడు నాన ఉంచిన బియ్యంని తీసి అందులోకి కొన్ని వాటర్ని యాడ్ చేసి ఇలా మెత్తగా బియ్యపిండిని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అందులోకి 1 స్పూన్ గీని యాడ్ చేసిన తర్వాత మనం తీసుకున్న 2 కప్స్ ఆఫ్ సేమియాని వేసి ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. సేమియా ఇలా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. మనం మెత్తగా ఆడించుకున్న కొబ్బరి పొడిని వేసి ఇలా బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు మనం తీసుకున్న పాలని వేసి కొద్దిసేపు బాయిల్ చేయాలి. ఈ పాలతో పాటు బియ్యపిండిని కూడా మనం ఇలా యాడ్ చేసుకొని అందులోకి 3 కప్స్ ఆఫ్ షుగర్ని వేయాలి. ఇలా బాగా ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి, ఇలా బాయిల్ అయ్యేంత వరకు. అందులోకి కొద్దిగా గీ యాడ్ చేసుకున్న తర్వాత బ్రౌన్ కలర్లో వచ్చిన సేమియాని వేసి ఇలా బాగా మిక్స్ చేస్తా గడ్డ కట్టనివ్వకోకుండా ఇలా సేమియాని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఫ్రై చేసిన ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ అందులో వేయాలి. అంతే ఫ్రెండ్స్, సింపుల్గా ఈజీగా టేస్టీగా బియ్యపిండి సేమియా ఈజ్ రెడీ.